నమస్కారం ఈటీవీ 360కు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా విషయంలో ఆచితూచి వ్యవహరించిన కేంద్రం. యువత ఆగ్రహం కార్చిచ్చుగా మారకముందే నష్ట నివారణ చర్యలు. విద్యార్థుల పోరాటం బీజేపీ సంఘకు హెచ్చరిక అన్న రాహుల్. ప్రభుత్వాన్ని గద్దె దింపేందుకు రైతులు పేదలు సిద్ధం కావాలని పిలుపు. ప్రశ్న పత్రాల అక్రమార్కులపై చర్యలకు చట్ట సవరణ బిల్లు రేపు పార్లమెంటు ముందుకు తీసుకురానున్న కేంద్రం. నల్గొండ జిల్లా చెరువుగట్టులో అగ్ని ప్రమాదం. గుట్ట కింద 17 బొమ్మల దుకాణాలు దగ్ధం. అదుపులోకి వచ్చిన మంటలు. గాంధీభవన్ నుంచి ప్రజాభవన్కు చేరిన తుంగతుర్తి పంచాయతీ. భట్టీతో ఎస్సీ ఎమ్మెల్యేలు ఎంపీలు భేటీ. మరింత ప్రాధాన్యం కల్పించాలని విజ్ఞప్తి. ఎట్టకేలకు జోరాల ప్రాజెక్టుకు చేరిన వరద. నారాయణపూర్ నుంచి 25,000కు పైగా క్యూసెక్కుల విడుదల. ఆహార ఔషధ కల్తీ నిరోధానికి ప్రత్యేక టాస్క్ ఫోర్స్. 1500 మంది సిబ్బంది, ప్రత్యేక స్టేషన్ ఏర్పాటుకు ప్రతిపాదన. అవినీతి సొమ్ముతో 2006 నుంచే స్థిరాస్తి దందా. వెలుగులోకి రెడ్కో డీజీఎం ముత్యం వెంకటరమణ అక్రమాలు.